టార్గెట్ 100 ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఈ మార్కును దాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారి సమీక్షలు నిర్వహిస్తూ అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముందుగానే చంద్రబాబు స్పష్టత ఇచ్చేస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చే విషయంలో టీడీపీ ముందు వరుసలో ఉంది. సహజంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర జాప్యం చేస్తారనేది చంద్రబాబు మీదున్న అభిప్రాయం. కానీ ఈసారి దీనికి భిన్నంగా టీడీపీలో కసరత్తు జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన నేతలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, ఆశావాహులతో చంద్రబాబు నేరుగా భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిపై ఆరా తీయటంతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 105 నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన సమీక్ష చేపట్టారు. వీటిలో సుమారు 65 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఖరారైన అభ్యర్థుల వివరాలు జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకు గాను 10 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 9, కడపలో 7 స్థానాలు ఖరారయ్యాయి. కర్నూలు జిల్లాలో 6 అభ్యర్థులు కన్ఫామ్ అయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు ఖరారయ్యాయి. నెల్లూరు జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 10 స్థానాలను ఖరారు చేశారు చంద్రబాబు. మొత్తంగా ఇప్పటి వరకు ఖరారైన 65 స్థానాలలో సిట్టింగులకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు నుండి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుండి బోండా ఉమా, వెస్ట్ నియోజకవర్గం నుండి షబానా ఖాతున్ పేర్లు ఖరారయ్యాయి. ఇక జగ్గైపేట, నందిగామ, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలకు సిట్టింగ్ లైన శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, దేవినేని ఉమా, వల్లభనేని వంశీ పేర్లు ఖరారయ్యాయి. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, అవనిగడ్డలో మండలి బుద్ధా ప్రసాద్, బందర్లో కొల్లు రవీంద్ర పేర్లు ఖరారయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తంగా సిట్టింగ్లకే క్లారిటీ ఇచ్చేశారు. ఏలూరు నుంచి బడేటి బుజ్జి, దెందులూరు నుండి చింతమనేని, ఉంగుటూరు నుండి గన్ని వీరాంజనేయులు, నర్సాపురం నుండి మాధవనాయుడు, ఆచంట, పితాని సత్యనారాయణ, ఉండి శివరామరాజు, తణుకు అరుమిల్లి రాధాకృష్ణ, పాలకోలు నుండి రామానాయుడు, భీమవరం నుండి పులవర్తి రామాంజనేయుల పేర్లు ఖరారయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చేసరికి ఒంగోలు టికెట్ దామచర్ల జనార్దన్ కు ఖరారైంది. గిద్దలూరు నుండి అశోక్ రెడ్డి, అద్దంకి నుండి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు, ఏలూరు సాంబశివరావు, సంతనూతలపాడు నుండి విజయ్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. దర్శి నుంచి మంత్రి సిద్ధ రాఘవరావు, కొండేపి నుంచి బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం నుండి కందుల నారాయణ రెడ్డి, కందుకూరు నుండి పోతుల రామారావు పేర్లు ఖరారయ్యాయి. ఇక కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం నుండి బత్యాల చెంగల్ రాయుడు, రైల్వే కోడూరు నుండి నరసింహప్రసాద్, రాయచోటి టికెట్ లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. మైదుకూరు నుండి పుట్ట సుధాకర్ యాదవ్, కమలాపురం నుంచి పుత్త నరసింహారెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం నుండి రామసుబ్బారెడ్డి, పులివెందుల నుండి సతీష్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. అలాగే కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం నుండి కేఈ ప్రతాప్, పత్తికొండ నుండి కేఈ శ్యాంబాబు, మంత్రాలయం నుండి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బివి జయనాగేశ్వర్ రెడ్డి పేరు, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, ఆళ్లగడ్డ నుండి అఖిలప్రియ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. గుంటూరు జిల్లాలో రేపల్లె నుండి అనగాలి సత్యప్రసాద్ గౌడ్, వేమూరు నుంచి మంత్రి నక్క ఆనందబాబు, పొన్నూరు నుండి ధూళ్లిపాళ్ల నరేంద్ర, తెనాలి నుంచి ఆలపాటి రాజా పేర్లు ఖరారైన జాబితాలో ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో అర్బన్ నుండి నారాయణ, రూరల్ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల విషయానికొస్తే కొవ్వూరు సీటు పోలవరం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కావల్ టికెట్ బీద మస్తాన్ రావు, వెంకటగిరి నుండి కూరగంట్ల రామకృష్ణ పోటీ చేయనున్నారు. అలాగే ఆత్మకూరు, గూడూరు నుంచి బొల్లినేని కృష్ణయ్య, పాసం సునీల్ బరిలోకి దిగనున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి అర్బన్ నుండి కొండబాబు, రూరల్ నుండి పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం నుండి డిప్యూటీ సీఎం చినరాజప్ప, తుని నుండి యనమల సోదరుడు కృష్ణుడు, జగ్గంపేట నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు నుండి వరవల సుబ్బారావు స్థానంలో వరపుల రాజా, రాజానగరం నుండి పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి నుండి రామకృష్ణారెడ్డి పేర్లు ఖరారయ్యాయి.
ఇక పిఠాపురం నుండి వర్మ దాదాపు ఖరారైన చివరి నిమిషంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.